అయితే 1000 రూపీస్లో ఎన్ని ఐటమ్స్ వస్తాయి చూద్దాం. 1000 నువ్వు చెప్పినావు కదా 1000 అని. 5000 4000 పోయిందంట. సరే మొత్తం నేను ఏమేమి తీసుకున్నానో మీ కళ్ళ ముందే అన్ని చూసి చెప్తా. 1000 రూపీస్లోనే బిల్, 1000 రూపీస్లోనే ఏమేమి తీసుకున్నానో చెప్తా. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన, కానీ యాక్సెప్ట్ చేసిన తర్వాత షాపింగ్ పోయిన తర్వాత అక్కడ అవన్నీ నచ్చినాయి. అందుకే ఇవాళ స్ట్రీట్ షాపింగ్కి వెళ్దామనేసి డిసైడ్ అయిపోయినాం. కాకపోతే ఇంకా అక్కడ ఉన్న పొల్యూషన్కి డస్ట్కి ఒకటే ఒక ఇష్యూ, అదేంటంటే నా హెయిర్కి మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అయితే ఇంకా ఈ ఫేస్కి అయితే ఏదో మేకప్ వేసుకొని కవర్ చేసుకుంటాం, కానీ హెయిర్కి ఏదో ఒకటి అంటే షాంపూ కానీ కండిషనర్ అట్లాంటివి యూజ్ చేస్తేనే కొంచెం హెయిర్ కొంచెం మనం కాపాడుకుంటాం. అయితే ఈ పొల్యూషన్ వల్ల చాలా హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి నేను ఏం చేసిన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఇంకా నేను ఒక షాంపూకి అయితే షిఫ్ట్ అయిపోయినా కొన్ని రోజుల ముందు. అదేంటంటే మమాఎర్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. బెస్ట్ రిజల్ట్ కోసం కండిషనర్ కూడా యూజ్ చేయాలి. నిజం చెప్తున్నా, ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. నా హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గించింది, అంటే 93% వరకు రెడ్యూస్ అయింది ఇది యూజ్ చేయడం వల్ల. దీంట్లో రోజ్మెరీ ఉండడం వల్ల స్కాల్ప్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. అండ్ దీంట్లో మెతి దానా కూడా ఉంది కాబట్టి హెయిర్ బ్రేకేజ్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఎక్సెస్ హెయిర్ని షెడ్డింగ్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తుంది కండిషనర్. బెస్ట్ రిజల్ట్ కోసం ఈ కండిషనర్ మనం అప్లై చేసి ఒక 10 మినిట్స్ అట్లే ఉంచేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే. హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చాలా ఫ్రెష్గా హెల్దీగా అనిపిస్తుంది నాకైతే, అండ్ స్ట్రాంగ్గా షైనర్గా కూడా కనిపిస్తుంది. నా టవల్ చూడండి, ఒక్క హెయిర్ కూడా ఉండలేదు. ఇప్పుడు నా హెయిర్ అండ్ ఫేస్ పర్ఫెక్ట్ ఫర్ షాపింగ్. నిజంగా మమాఎర్త్ రోజ్మెరీ షాంపూ ట్రూలీ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. Stronger hair, lesser hair fall by Mamaearth Rosemary Shampoo now. Mamaearth listens to us and improves its product through research. ఈ ప్రోడక్ట్ కోసం యూజ్ మై కోడ్ JATU2025 for 20% offer on Mamaearth website and also available on Amazon, Nykaa, Flipkart and popul.com and nearby stores. Link in the description. Check it out. Hi friends. దా ఇట్లా మేము నైట్ షాపింగ్ చేస్తున్నాం ఇవాళ. చెప్పు. మేము హాయ్ కాదు, మేము ఇవాళ నైట్ షాపింగ్ చేస్తున్నాం. కార్ వెనుకకు వస్తుంది, గుద్ది పడేస్తుంది. పోదాం. ఎంత పైసలు ఇస్తావు షాపింగ్ కి? మరి అక్కడ ఫోన్ పే పని చేయదు. నేను లైటింగ్ వస్తలేదు. మా కెమెరామ్యాన్ హాయ్ చెప్పరా. మా పెద్దోడు మా చిన్నోడు వాళ్ళకి కూర్చుండు. ఇద్దరు కొట్టుకురు, ఫ్రంట్ సీట్ కోసం ఇద్దరు కొట్టుకుర్రు. ఇద్దరు ఎంత రుక్కి నేను కూర్చున్నా. అయితే 1000 రూపీస్ ఇస్తాడంటే 1000 రూపీస్ లో ఎంత తీసుకుంటాం, ఎన్ని ఐటమ్స్ వస్తాయో చూద్దాం. చీకట్లే హాయ్ చెప్పి ఇప్పుడు. అయితే మా ఆయన ఇప్పుడు 1000 రూపీస్ ఇస్తాడంట. 1000 రూపీస్ లో పంచు కాదు, నిజంగానే పంచు లేదు బించు లేదు. కానీ అయితే 1000 రూపీస్లో ఎన్ని ఐటమ్స్ వస్తాయి చూద్దాం. ఛాలెంజ్ 1000 రూపీస్లో ఏమేమి వస్తాయి. దిల్చున్నారు షాపింగ్. నా చిడితల్లి చెప్పులకే అయిపోతుందేమో. చెప్పులు ఏమొద్దు ఈరోజు, చెప్పులు ఈరోజు కొనొద్దు. కానీ ఈరోజు మనం ఏమైనా మంచి బ్యాంగిల్స్, ఐస్ క్రీమ్ నా చిడితల్లికి ఐస్ క్రీమ్ కొనిపిస్తా. వీళ్ళిద్దరికి ఐస్ క్రీమ్ కొనిపిస్తా. హాయ్ చెప్పురా. హాయ్ చెప్పురా. 1000 రూపీస్ లో ఏమైనా వస్తుందా? వస్తుందో. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. విజయ్ కుమార్ 3 బ్యాట్లు వస్తాయంట 1000 రూపీస్ కి. మా వారు పెట్టిన కండిషన్కి ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక సతమతంతోనే 1000 రూపీస్లో ఏమొస్తుంది, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏది కొనాలి అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్తోనే ఇంకా స్ట్రీట్ బజార్కి అయితే వచ్చేసిన. ఇది దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ బజార్. అయితే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ కొందాం, దాని తర్వాతనే ఏదైనా సరే అని చెప్పి. ఎందుకంటే నేను హ్యాండ్ బ్యాగ్ ఎక్కువగా క్యారీ చేయను. అయితే ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్ అయినా సరే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని చెప్పి అనుకున్నా. ఒక 6 months బ్యాక్ వచ్చినప్పుడు
ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్సే 150-100 రూపీస్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి అంటే 6 monthsలోనే ఎంత డిఫరెన్స్ వచ్చింది అని అంటే 150ది 250 అయిపోయింది. ఇంకా వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అంట, అందరూ ఒకటే హాయ్ చెప్తున్నారు. ఇంకా చాలామంది అడిగిరు కూడా. కొంతమంది ఏమన్నారంటే మీరు సీరియల్లో యాక్ట్ చేస్తారా అని చెప్పి. సీరియల్లో ఎందుకు యాక్ట్ చేస్తా, ఫోన్లో కనిపించినంత మాత్రాన సీరియల్లో సినిమాలో యాక్టింగ్ చేసినట్టు అని అనుకుంటారు కొంతమంది. అదేం లేదు, మనం జస్ట్ బ్లాగర్ అంతే. అయితే ఇక్కడ ఒక సిచ్యువేషన్ అయింది 3 years ముందు. ఏమైంది అంటే సేమ్ స్ట్రీట్ బజార్ అంటే స్ట్రీట్ షాపింగ్ చేయడానికి నేను దిల్షుక్ నగర్ వచ్చిన. ఇక్కడ ఒక అతను ఏం చెప్పిండంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్, అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటే నేను ప్రౌడ్గా గొప్పగా 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే తను ఏమన్నాడు, ఓష్ అంతేనా అని చెప్పి చాలాసేపు నవ్వుకున్నాడు. అంటే దీనికి మీరు ఇంత బిల్డప్ ఇస్తున్నారా, ఇంత చేస్తున్నారా అని చెప్పి అన్నారు. సర్లే ఇంకా నేను అది నా మనసులో గట్టిగా ఉండిపోయింది. ఆయన నవ్వు అంటే ఆయన ఫేస్ గుర్తులేదు కానీ అట్లా ఆ మాట నాకు నా మనసుకి గట్టిగా తగిలింది. ఏమో నేనేం స్ట్రాంగ్గా సరే వాళ్ళకేదో నిరూపించుకోవాలి అని చెప్పి నేనేం అనుకోలేదు. కాకపోతే అదే 2000 ఉన్నప్పుడు వచ్చిన, మళ్ళీ నేను 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చిన, 2000 ఉన్నప్పుడు ఎట్లయితే నాకు హేళన చేసారో ఆ వాళ్ళే ఇప్పుడు నాకు 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలుసుకొని గొప్పగా అందరూ హాయ్ చెప్తున్నారు. నిజంగా ఇదే డిఫరెన్స్ ఏమో. ఒక సామెత ఉంటుంది, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని. ఇదేనేమో అని అనిపిస్తుంది. అంటే నేను ప్రతిసారి ఇదే బిలీవ్ చేస్తా. ఎప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు. ఒకసారి బ్యాడ్ టైం ఉంటుంది, ఒకసారి గుడ్ టైం ఉంటుంది. రెండిటికి మనము దాటుకొని రావాలి. మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసిన. చాలా మంది సబ్స్క్రైబర్సే కలిసిర్రు. షాపింగ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తింటూ, కార్న్ తింటూ స్ట్రీట్ షాపింగ్ చేస్తే అది తిక్కే కదా. పొట్టిదయం లిప్స్టిక్ తీసుకుంది, ఒక మ్యాజిక్ లిప్స్టిక్ కుట్టా ఉంది. ఇక పొట్టిదయం లిప్స్టిక్ వేసుకుంది. లంబు జంబు, మోటు పత్లు, రామ్ లక్ష్మణ్, ఇంకేంద్రా రామ్ లక్ష్మణ్. ఇంకా హాయ్, థ్యాంక్ యూ. మీరు కూడా హాయ్ చెప్పండి. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మళ్ళీ చెప్పండి. థ్యాంక్ యూ. తిరుగు. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత షాపింగ్ బిజ్జి చెప్పు, ఎంత అయింది అనుకున్నావు, ఎంత షాపింగ్ చేసిన అనుకున్నావు? 1000 అయితే కాదు, 1000 నువ్వు చెప్పినావు కదా 1000 అని. 5000-4000 పోయిందంట. సరే మొత్తం నేను ఏమేమి తీసుకున్నానో మీ కళ్ళ ముందే అన్ని చూసి చెప్తా. 1000 రూపీస్లోనే బిల్, 1000 రూపీస్లోనే ఏమేమి తీసుకున్నానో చెప్తా. 1000 రూపీస్లోనే ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో కూడా చూపిస్తా. దాచిపెట్టకుండా ఏంది? 1000 రూపీస్లో ఎన్ని వచ్చినాయో అన్నీ చూపిస్తా. అవి అంతే నా లెక్క. సరే ఏమేమి వచ్చిందో ఇప్పుడు ఇంటికి వెళ్ళి కాదు ఇప్పుడు నేను స్ట్రీట్ ఫుడ్ తిన్నాం, దాని తర్వాత చూపిస్తా. ఇప్పుడు నైట్ అయితే చూపించలేను, మార్నింగ్ చూపిస్తా, కానీ ఈ వీడియోలో చూపిస్తా. స్టే ట్యూన్. అవును, ఇగో ఈమె సంపాదించింది 10 రూపాయలు ఎక్కడి నుంచో, అందుకే 10 రూపాయలని మ్యాజిక్ లిప్స్టిక్ తీసుకోవాలి. రుద్ది ఇంత కాడికి వేసింది. సరే ఇప్పుడు ఏం తినిపిస్తున్నావు? ఏంది మీరు చెప్తుంది అంటున్నా? ఏం చెప్పు పెట్టి. వడపావ్, ఉప్మా, రోటీ, వడపావ్, పరోటా, చపాతి. ఓకే. బోండా అడగలే నేను బోండా అడగలేదు. నాకు బోండా, ఐ హేట్ బోండా బట్ షీ లవ్స్ బోండా.
బట్ ఈమె బోండా లాగా అయితే లేదు. అమ్మో నాకు వద్దు బోండా. అయ్యో రామా. చూసిరా మేముంది ఈ యాక్షన్ చూసిరా మాస్టర్, ఓవర్ యాక్షన్ చూసిరా, ఇది ఓవర్ యాక్షన్. ఆఫ్ చేసిన లైట్ పెట్టినా చూసుకో. దోశ టేస్ట్ చేసి చెప్తా. ఏమేమి తీసుకున్నానో చూపిస్తా అని చెప్పినా కదా. ఫస్ట్ ఈ బ్యాగ్లోనే ఉన్నాయి అన్ని ఐటమ్స్. అయితే ఈ బ్యాగ్ కూడా నేను హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసి అంత అలవాటు లేదు. ఈ బ్యాగ్ నేను 250కి తీసుకున్నా అక్కడే. దీంట్లో ఏమేమి పెట్టినా అంటే అక్కడ తీసుకున్నాను పెట్టినా 1000 రూపీస్ అని చెప్పింది కానీ సరే చూద్దాం ఎంత అయిందో. ఇది 250 కౌంట్ చేసుకోండి. ఒక బండి మీద అన్ని 10 రూపీస్ ఐటమ్స్ అని చెప్తే ఏదైనా 10 రూపీస్ అని అంటే ఇది 20 రూపీస్ అంట, స్టాండర్డ్ అంట, అందుకే 20 రూపీస్ ఈ ప్యాక్ మొత్తం. అండ్ నా చిట్టాలి కోసం చిన్న క్లిప్స్ ఇది 10 రూపీస్. ఇయర్ బడ్స్ ఇది 10 రూపీస్, 10 రూపీస్. ఇది 20, 10 స్టిక్కర్. ఇది ఈ పిన్స్ పువ్వులు ఏదైనా దేనికైనా యూజ్ అవుతుందని ఇది తీసుకున్నా 10 రూపీస్. అండ్ ఇది బాబీ పిన్స్, ఇది కూడా 10 రూపీస్. సేఫ్టీ పిన్స్ 10 రూపీస్. 10, 10, 20, 30, 110. క్యాలిక్యులేటర్. సరే 110 అయిపోయింది. 250 ప్లస్ 110. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా ప్రైస్ ఎక్కువైపోయింది. ఇది 250 చెప్పారు. ఇది నెయిల్స్ చాలా అంటే నచ్చింది నాకు, స్టిక్ చేసుకుందాం అనేసి అనుకున్నా. అయితే ఇది 250 చెప్పారు, కాకపోతే నేను 150కి ఇవ్వమని చెప్పిన. సరే అని చెప్పి ఇచ్చేసిండు. దీంట్లో 3 కలర్స్ తీసుకున్నాను నేను. ఇది ఈ కలర్, ఈ కలర్, ఈ కలర్. నెక్స్ట్ ఇది 100 రూపీసా, ఇది కూడా 100 రూపీస్. ఐ లాష్ కర్ల్, ఇట్లా కర్ల్ చేసుకో మంచి పైనకి వస్తాయి కదా. ఎంత చెప్పు క్యాల్కులేటర్. 450 దిమ్మ తిరిగినట్టుంది. 150, 150, 10, 10 అంటే తొందరగా క్యాల్కులేట్ చేసిండు. ఒకటి 150 కదా అన్ని కలిపా. 150, 150, 350, 350 ఎట్లా 150, 300, 450, 450, 550, 650. ఓయమ్మ 650. ఇక చెయ్యడు ఇక క్యాల్కులేషన్. 650 అయిపోయింది, అప్పటికి అయిపోయింది. 1000, 650. ఇంకో కవర్లో కూడా ఉన్నాయి కొన్ని కొన్ని. డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే డ్రెస్సెస్ ఆల్రెడీ నాకు ఆన్లైన్లో తీసుకుంటూనే ఉంటా కదా నేను. అందుకనే నేను స్టిక్కర్స్, మెయిన్గా స్టిక్కర్స్ కోసం పోయినా దిల్సుఖ్ నగర్. అంటే మనము గల్లీలో పోయి రైట్ సైడ్ తిరిగితే అక్కడ చాలా స్టిక్కర్స్ ఉంటాయి, 1 స్టిక్కర్. కాకపోతే మేము అది మర్చిపోయి ఇంకా ఏదేదో చూసిన తర్వాత తీరా టైం అయిపోయిన తర్వాత ఆడ షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిండు. చివరికి లాస్ట్కి స్టిక్కర్స్ దొరికినాయి. పర్ల్ది ఈ స్టిక్కర్ దొరికింది. ఆయన ఇది రైస్ బియ్యం గింజ లాంటి స్టిక్కర్. ఇదేమో పర్ల్ లాంటి స్టిక్కర్ తీసుకున్నా. ఈసారి స్టోన్ కూడా ఇది ఏదో లాస్ట్కి ఫైనల్గా ఎక్కడో దొరికింది వెతుకుతుంటే. 20, 20, 20 ఈ 3 స్టిక్కర్స్ 20, 20, 20. ఇది 20, 65 రూపీస్ అంట ఈ డబ్బా. దీంట్లో ఏమైనా లోషన్ ఏవి అని ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, అది దీంట్లో ఫిల్ చేద్దామని ఇది తీసుకున్నా. అండ్ నా చిట్టాలి కోసం ఆమెకి ఇంకా తెలియదు నేను ఇది తీసుకున్నా అని. అయితే చిట్టి నెయిల్స్ నాకు క్యూట్గా అనిపించింది. రబ్బర్ బ్యాండ్స్ ఈ ఆల్రెడీ ఇక్కడ ఓడిపోయింది. ఈ నెయిల్స్ క్యూట్ నెయిల్స్ నా చిట్టాలికి స్టిక్ చేద్దామని చెప్పి అవి మళ్ళీ ఉన్నదాన్ని నావి అంటే నాకు వేస్ట్ చేస్తుంది. అందుకే నేను ఇవి కొన్ని దాని కోసం తీసుకున్నా. ఇది 150. నెక్స్ట్
ఇవి మనము నార్మల్గా ప్లెయిన్ నెయిల్స్ తీసుకుంటాం కదా, ఆ ప్లెయిన్ దాని మీద లేకపోతే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇవి స్టిక్ చేసుకోవచ్చు అండి. దీంట్లో చాలా చాలా వెరైటీస్ అంటే పర్ల్స్ లాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి, అన్ని బటర్ఫ్లైస్, స్టార్స్, దిల్ షేప్ అన్నీ ఉన్నాయి. ఇది మనం స్టిక్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంతనో ఏమో మరి, సరే 200 వేసుకుందాం. ఇది నా చిట్టల్లి కోసమే తీసుకున్నా, ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా క్లిప్స్ పెట్టుకోవడానికి. 30 రూపీస్. ఇది కూడా 30 రూపీసే, క్యాల్కులేట్ చేసిన. ఇది కూడా 30 రూపీసే. బ్రేస్లెట్ బ్యాంగిల్ నా చిట్టల్లి కోసమే. ఇది మనము అంటే ఆల్టరేషన్, ఇది ఆల్టర్ అదేనా ఫిక్స్ చేసుకోవచ్చు ఎంత అంటే అంత. అడ్జస్టబుల్ బ్రేస్లెట్. ఇది 30 రూపీస్. 30 రూపీస్. ఇది ఒక షాప్లో తీసుకున్నాం అన్నీ. ఎంత అయినాయి క్యాల్కులేటర్ చెప్పు. దిమ్మ తిరిగిపోయింది క్యాల్కులేటర్కి, దిమ్మ తిరిగిపోయింది. క్యాలిక్యులేషన్ అంత చిక్కట్లేదు ఆయనకి, అంత చిక్కని క్యాలిక్యులేషన్. 10 అనేసరికి ఫటాఫట్ చేసింది. మెల్లమెల్లగా 250, 150 అనేసరికి అయిపోయా. నిజంగా ఇయర్ రింగ్స్కి ఉన్నంత క్రేజ్ ఎక్కడ లేదేమో. ఇదేమో 200, ఇది కూడా 200, ఇదేమో 120. ఈ 3 అక్కడే అయిపోయినాయి బిల్. 200, 400, 520. ఇది కూడా అక్కడే తీసుకున్నాం. ఇది ఎంతనో గుర్తులేదు. ఎంత? సరే ఇంకా కొన్ని తీసుకున్నా. ఈ నెయిల్ పాలిష్ చూడగానే నచ్చింది. రింగ్ నెయిల్ పాలిష్. నచ్చకపోతే చూడకుండా నచ్చుతుంది. చూడగానే కొన్ని నచ్చవు, చూసిన తర్వాత కొన్ని చూడగానే నచ్చేది కొన్ని ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి. ఇది 60 రూపీస్. అండ్ లిప్స్టిక్ ఏది ఏదో పేరు. ఈ లిప్స్టిక్ బాగుందని చెప్పి షేడ్ పింక్ షేడ్ తీసుకున్నాం. ఇది కూడా 100 రూపీస్ ఏమో చెప్పిండు. పోయింది. ఓకే. లిప్స్టిక్, నెయిల్ పాలిష్, నా చిట్టల్లి ఆమె లిప్ గ్లాస్. ఇదేదో వెరైటీగా కనిపించింది, ఇది ఏంటి అని అడిగింది నన్ను. అడిగి ఇది లిప్ గ్లాస్ లిప్స్ మీద పెట్టుకుంటారని అంటే ఇంకా నాకు ఇది కావాలని చెప్పి తీసుకుంది, కొత్తగా కనిపించింది అని చెప్పి. తర్వాత ఒక మ్యాజిక్ లిప్స్టిక్ కూడా తీసుకుంది, 30 రూపీస్ది. సరే ఇవన్నీ 60, 100 అట్లా తీసుకోండి. చూద్దాం లెక్క. లాస్ట్ ఈ జుంకాల్ లాస్ట్లోనే తీసుకున్నా, ఎందుకంటే ఈ జుంకాల్ పికాక్ జుంకాలు ఎప్పుడైనా మనం సింపుల్గా రెడీ అయినప్పుడు ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఈ జుంకాలు బాగా సెట్ అవుతాయి. పర్ల్స్ది అయితే ఇది 200 రూపీస్. ఇది తక్కువ చేయమంటే అస్సలు చేయలేదు. ఇది అండ్ ఇంకా లక్ష్మీదేవి. ఇది 200, ఇది 200, ఇది 250. చిన్నదైతే 180 అంట, ఇదైతే పెద్దదైతే 250 అంట. ఫిక్స్ రేట్ అని చెప్పారు, అస్సలు తగ్గియట్లే. పర్పుల్ కలర్ కొంచెం ఎక్కువ తీసుకుంటా కదా, అందుకే పెద్ద జుంకాలు తీసుకున్నాం. అంతే, ఇంకా అంతే. ఎంత అయింది మీరే చెప్పాలి. ఇవన్నీ 1000కే వచ్చేసినాయి, చూసినావు కదా. 1000 అనుకుంటే 100కి వచ్చేస్తుంది కానీ 1000కి ఛాలెంజ్ 100కి వచ్చేస్తుంది కానీ 1000కి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన. కానీ యాక్సెప్ట్ చేసిన తర్వాత షాపింగ్ పోయిన తర్వాత అక్కడ అవన్నీ నచ్చినాయి, అందుకే 1000 కంటే కొంచెం ఎక్కువే చేసేసిన. సరే నేను కొనుక్కునే రీజనబుల్లా కాదా, ఎక్కువ పెట్టేసినానా అంటే నైట్ టైం కదా, బార్గెనింగ్ మళ్ళీ అప్పటికే షాప్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ బార్గెనింగ్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుందని ఫటాఫట్ తీసుకున్నాం. సరే ఇంకా నేను తీసుకునే రీజనబుల్లా కాదా, ఏం మంచిగా ఉన్నాయా లేవా అనేది మీరే చెప్పాలి. బాయ్.